హాయ్ అండి. అందరికీ నమస్కారం. కోటి సోమవారం అంటే ఏంటో, దాని పూజ యొక్క ప్రత్యేకత ఏంటో ఈరోజు తెలుసుకుందాం. కార్తీక మాసంలో సోమవారం రోజున సప్తపది తిథి, శ్రవణ నక్షత్రం కలిసి వస్తే ఆ రోజును కోటి సోమవారం అని అంటారు. కార్తీక మాసం శివకేశవులకు అత్యంత ప్రీతికరమైనది. అందులోనూ కోటి సోమవారం అంటే ఆధ్యాత్మిక పరంగా ఆ రోజున ఎంతో పవిత్రతంగా భావిస్తారు. అయితే ఈ కోటి సోమవారం అనేది సోమవారం రోజే రావాలని నియమం ఏమీ లేదు. అరుదుగా కోటి సోమవారం, కార్తీక సోమవారం కలిసి వస్తే ఆ రోజును మరింత విశేషంగా జరుపుకుంటామని పండితులు చెప్తున్నారు. కార్తీక మాసంలో ప్రత్యేకంగా కోటి సోమవారం రోజు చేసే స్నానం, దానం, ఉపవాసాలకు కోటి రెట్లు అధిక ఫలితం ఉంటుందని శాస్త్రంలో ఉందన్నమాట. అయితే కార్తీక మాసంలో శివారాధనను విశేషంగా జరుపుకుంటాం. ఈ మాసంలో సోమవారాలకు ఎంతో విశిష్టత ఉంది. కార్తీక మాసంలో మాత్రమే వచ్చే కోటి సోమవారం అంటే ఏంటి, ఏ రోజున వస్తుంది, దాని యొక్క ప్రత్యేకత ఏంటి, ఆ వ్రతము ఎలా జరుపుకుంటామనే విషయాల గురించి ఈరోజు మనం తెలుసుకుందాం. ఈ ఏడాది కోటి సోమవారం అనేది నవంబర్ 8వ తారీఖున కార్తీక శుద్ధ సప్తమి రోజున తిథి పూర్తవుతుంది. అలాగే శ్రవణ నక్షత్రం కూడా ఈరోజు మధ్యాహ్నం 12 గంటల నుంచి మరుసటి రోజు అంటే శనివారం 11:45 వరకు ఉందన్నమాట. కోటి సోమవారం అంటే సప్తమి తిథితో పాటు శ్రవణ నక్షత్రం కూడా కలిసి ఉండాలి కాబట్టి అందరూ కూడా నవంబర్ 8వ తారీఖున శుక్రవారం రోజునే కోటి సోమవార వ్రతాన్ని జరుపుకోవాలని పంచాంగకర్తలు చెప్తున్నారన్నమాట. ఈ కోటి సోమవార విధానం ఏంటి, అసలు ఎలా జరుపుకోవాలి అంటే, శివకేశవులకు ప్రీతికరమైన కోటి సోమవారం రోజు హరిహరాదులను పూజించాలని శాస్త్రం చెప్తుంది. ఈరోజు ఉదయాన్నే స్నానం ఆచరించి నదీ స్నానం చేయడము అత్యుత్తమం అనేసి కూడా చెప్తున్నారు. ఎందుకంటే నదీ స్నానం ఎందుకు చెయ్యాలి ఈ సోమవారాల్లో అనేసి అంటే, ఆ కార్తీక మాసంలో శ్రీ మహావిష్ణువు నదులలోనూ చెరువులలోనూ నివసిస్తాడు కాబట్టి అందువల్ల ఈ నెల అంతా కూడా నదులలో స్నానం చేయడానికి అంతటా ప్రాధాన్యత ఉందన్నమాట. అంతేకాకుండా ఈ కోటి సోమవారం రోజున ఉపవాసం కూడా ఉంటే చాలా మంచిదనేసి చెప్తున్నారు. కార్తీక మాసంలో సోమవారాలు, ఏకాదశి, కార్తీక పౌర్ణమి వంటి విశిష్ట తిథులలో భక్తులు ఉపవాసాలు ఉంటారు. అలాగే ఒక్క కోటి సోమవారం రోజు చేసే ఉపవాసము కోటి కార్తీక సోమవారాలు ఉపవాసాలతో సమానమని పురాణాలలో చెప్తున్నారు. అందుకని ఈరోజు ఏం చేస్తారంటే, కోటి సోమవారం రోజున ఉదయం నుండి సాయంకాలం వరకు ఎలాంటి ఆహారం తీసుకోకుండా నక్షత్ర దర్శనం అనంతరం భోజనం చేసి ఉపవాసాన్ని విరమించాలన్నమాట. ఈరోజు శివాలయంకి వెళ్ళి భక్తి శ్రద్ధలతో పంచామృతాలతో శివుణ్ణి కూడా అభిషేకించాలి. ఎందుకంటే ఈ మాసం శివకేశవులకు ఇద్దరికీ సంబంధించింది కాబట్టి ఉదయాన్నే వెంకటేశ్వర స్వామి పూజ ఇంట్లో చేసుకొని ఆ పూజ అయిన అనంతరము శివాలయంకి వెళ్ళి శివుడికి పంచామృతాలతో అభిషేకం చేయించాలి. అదేవిధంగా నువ్వుల నూనెతో మట్టి ప్రమిదలలో పోసి దీపారాధన చేయాలి. అనంతరం బిల్వపత్రాలతో, తుమ్మి పువ్వులతో శివుణ్ణి అర్చించాలి. కొబ్బరికాయ, అరటి పండ్లు అన్నీ కూడా శివునికి అర్పించాలన్నమాట. సాయంకాలం యథావిధిగా మళ్ళీ స్నానం ఆచరించేసిన తర్వాత విష్ణు ఆలయాలకి వెళ్ళి ఆవు నేతితో దీపారాధన చేసి తులసి మాలలను నారాయణునికి సమర్పించాలన్నమాట. శ్రీ విష్ణు సహస్రనామం కూడా ఇందుతో చెయ్యాలి. అంతేకాకుండా ఈ కోటి సోమవారం రోజున వనభోజనాలకు కూడా చాలా ప్రత్యేకత ఉంది.